క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఈరోజు ఈ 2026వ సంవత్సరంలో 6 నెలలు గతించి 7వ నెలలోనికి మనం అడుగు పెడుతూ ఉన్నాం. ఈ 7వ నెలలో దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని ఇక్కడ గమనించినట్లయితే, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనము. సామెతలు 14, 11. ప్రోవర్బ్స్ 14 చాప్టర్ వర్స్ 11. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. అక్కడ ఏమని రాయబడుతుందంటే, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఈ 7వ నెలలో ఎవరెవరైతే యథార్థముగా నడుచుకుంటున్నారో, యథార్థముగా బ్రతుకుతున్నారో, యథార్థముగా జీవిస్తున్నారో, వాళ్ళందరూ కూడా చక్కగా వర్ధిల్లుతారని ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు. ఒక మాటను మనం ఇక్కడ గమనించినట్లయితే, అదే సామెతల గ్రంథములో చెప్తున్న మాట ఏంటిదంటే, 3వ సామెతలు 33వ వచనంలో, భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాసము ఆయన ఆశీర్వదించును. ఎవరైతే యథార్థంగా బ్రతుకుతున్నారో, నీతిగా బ్రతుకుతున్నారో, న్యాయంగా బ్రతుకుతున్నారో, వాళ్ళ గుడారములు ఆశీర్వాదకరంగా ఉంటాయని ప్రభు చెప్తా ఉన్నాడు. నేను మీకు ఇంకొక మాటను కూడా మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఇదే 14వ అధ్యాయంలో 2వ వచనం ఇలాగ చెప్తా ఉంది. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. యథార్థంగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో, అందరూ యథార్థంగా ప్రవర్తించలేరు. యథార్థంగా ప్రవర్తించేవాడు తండ్రి అయిన దేవుని యందు భయము భక్తి కలిగినవాడు. భయము భక్తి లేకుంటే యథార్థంగా బ్రతకలేరు. యథార్థంగా ఒకడు బ్రతకాలంటే భయభక్తి ఉండాలా. దేవుని పైన భయభక్తి కలిగి బ్రతికితే వాడు యథార్థవంతుడని వాక్యం చెప్తా ఉంది. యథార్థవంతునికి అనేక ఆశీర్వాదాలు ఉన్నట్లు బైబిల్లో మనం గమనిస్తూ ఉన్నాం. 128వ కీర్తనలో 1వ వచనము 3వ వచనం ఇలాగ సెలవిస్తూ ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారందరూ ధన్యులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచేవాడు యథార్థవంతుడు కనుక వాడు ధన్యుడు. 3వ వచనంలో చెప్తాడు, ఒక కుటుంబానికి కావాల్సిన ఒక ఆశీర్వాదాన్ని దేవుడు అక్కడ చెప్తా ఉంటాడు. ఎవరు యథార్థవంతంగా, ఎవరు దేవునికి భయపడి, ఎవరు దేవుని యందు భయభక్తులతో బ్రతుకుతున్నారో వాళ్ళకంటాడు అక్కడ ఏమంటాడంటే, లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారంటాడు. అంటే అర్థం ఏంటంటే సమాధానం. యథార్థవంతుడు తండ్రి దేవుని యొక్క భయముతో, భక్తితో, తండ్రి దేవుడు నన్ను చూస్తున్నాడు, తండ్రి దేవుడు నన్ను గమనిస్తున్నాడు, తండ్రి దేవుడు అనునిత్యము నాతోనే ఉన్నాడు అని చెప్పి ఆ వ్యక్తి దేవునికి భయపడి భయభక్తులతో జీవించేటప్పుడంట చెప్తున్నాడు, వాని భార్య ఆశీర్వదకరంగా ఉంటుంది, వాని పిల్లలు ఆశీర్వదకరంగా ఉంటారు, అతడు చేసేదంతా సఫలమవుతా ఉంది. యెహోవా యందు భయభక్తులు గలవాడంట ఏంటిదంట వర్ధిల్లుతాడు. ఆ అధ్యాయం చెప్తుంది, పిల్లల్ని చూస్తాడంటే ఆయుస్సు పొడిగించబడుతుంది. కుటుంబ సమాధానము, పిల్లల మధ్యలో సమాధానము, భార్యతో సమాధానము, భోజనపు బల్ల సమాధానము, అన్ని విషయాలలో సమాధానము మాత్రమే కాదు, అతనికి ఆయుస్సు పొడిగించబడుతుందని చెప్తా ఉన్నాడు.
మనకి సంవత్సరంలో దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. జనవరి 1వ తారీఖు యెషయా 58:11 ఏమంటాడంటే, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచను, నీ ఎముకలను బలపరచి, ఇక్కడ చక్కగా చెప్తాడు. కరువు కాలములో యథార్థవంతుణ్ణి కరువు కాలములో దేవుడంట ఏం చేస్తాడంట, తృప్తిపరచి ఎముకలను బలపరచి చెప్తాడు, నీవు నీరు కట్టిన తోట వలెను నిత్యము ఉబుగుచుండు నీటి ఊట వలెను ఉంటావంటాడు. అదే పూర్తి అధ్యాయం, అది పూర్తి వచనం అది. అంటే అర్థం ఏంటంటే, ఒకడు నీతిగా నిజాయితీగా యథార్థంగా బ్రతికేటప్పుడు, ఆ యథార్థముగా బ్రతికేటప్పుడు కరువు కాలములో కూడా కరువు కాలములో దేవుడు అతన్ని కాపాడుతాడు. కష్టాల మధ్యలో, కన్నీటి మధ్యలో, ఇబ్బందుల మధ్యలో, ఏ పనులు లేకపోయినా కానీ దేవుడు ఏం చేస్తాడు, అతన్ని కాపాడుతాడనే ఒక మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలోనైతే యేసుప్రభు ఇలాగ చెప్తున్నాడు. ఏమంటాడంటే, దేవునికి భయపడి బ్రతికేవాడంట, యథార్థంగా బ్రతికేవాడంట, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, బండ మీద తన ఇంటిని కట్టుకున్న వాని వలె ఉంటాడు. వాన వచ్చింది, వరద వచ్చింది, అన్నీ వచ్చాయి, కానీ ఆ ఇల్లు మాత్రం కూలిపోలేదు. అంటే అర్థం ఏంటంటే, ఈ యథార్థంగా బ్రతికేవాడు దేవుని యొక్క మాట వింటాడు. యథార్థంగా బ్రతికేవాడు దేవునికి భయపడతాడు. యథార్థంగా బ్రతికేవాడు మనుషుల మాటకు ముఖ్యత్వం ఇవ్వకుండా, నాకన్నిటికీ దేవుడే, నాకన్నిటికీ దేవుడే, నాకన్నిటికీ దేవుడే. ఎందుకంటే నాసిక రంధ్రములో శ్వాసం ఉంచే మనుషులను మనం నమ్మకూడదంట. ఎవరిని నమ్మాలా? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడైన ఆ యెహోవాను, సృష్టికర్త అయిన తండ్రిని నమ్మి ముందుకు వెళ్ళాలి. అప్పుడు మన ఇల్లంట బండ మీద కట్టుకున్న, అంటే అర్థం ఏంటి? క్రీస్తు పైన కట్టుకున్నట్లుగా ఉంటుందంట. అక్కడ గాలి వచ్చిందంట, వరద వచ్చిందంట, అంటే అర్థం ఏంటి? ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు కలిగినా, బండ పైన నీ ఇల్లు ఉంటే, క్రీస్తు పైన నీ ఆత్మీయ పునాది ఉంటే, క్రీస్తు పైన నువ్వు కట్టబడ్డట్లయితే నీ ఇల్లు ఎప్పుడు కూడా కూలిపోదని చెప్పి యేసు ప్రభువు చెప్తారు. మనం ఇంకా అక్కడ గమనించినప్పుడు సామెతల గ్రంథంలో ఒక మాట ఉందండి. యథార్థవంతుని ఇంట్లో ఏముంటుంది అనే మాట చూస్తే, ఈరోజు చాలామంది కరువులో ఉంటున్నారు, కష్టాలలో ఉంటున్నారు, రోగాలలో ఉంటున్నారు, కన్నీటిలో ఉంటున్నారు, ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు. కానీ ఆ వచనాన్ని ఒకసారి నేను చదువుతాను, గమనించండి. సామెతలు 21:20 వచనం. విలువగల ధనము నూనెను జ్ఞానుల ఇంట ఉంటుంది. విలువగల ధనము అంటే అర్థం ఏంటిది? ఒకడు యథార్థవంతుడిగా బ్రతికితే, దేవునికి భయపడి బ్రతికితే, ఆజ్ఞలకు లోబడి బ్రతికితే వానికి కరువు రాదు. అంటే డబ్బు కొరత ఉండదు. మీరు కష్టపడేది, ప్రయాసపడేది దాని కొరకే కదా, డబ్బు కొరకే కదా. చూడండి, మీరు గమనించాలి. యథార్థంగా మనం నడుచుకున్నట్లయితే, నువ్వు కొంచెము ప్రయాసపడ్డా నీ ఇంట్లో సమృద్ధిగా ఉంటుంది. యథార్థంగా నడుచుకున్నప్పుడు, యథార్థంగా జీవించినప్పుడు, నువ్వెంత ప్రయాసపడ్డా, కష్టపడ్డా నీ యొక్క కష్టార్జితము పరులు తింటారు. నీ కష్టార్జితము రోగాల పాలవుతుంది, అప్పుల పాలవుతుంది. నీ ఆదాయం అంతా, వాక్యం అన్నది, చిల్లుల సంచిలో వేస్తూ ఉన్నారు. చిల్లుల సంచి. కానీ ఇక్కడ చెప్తున్నాడు, మీరు యథార్థంగా బ్రతకండి. యథార్థంగా బ్రతికినప్పుడు జ్ఞానుల ఇంట్లో ఏంటిదంట, యథార్థవంతుల ఇంట్లో విలువగల ధనం ఉంటుంది. సరే, యథార్థత అంటే ఏంటి? యథార్థత అంటే ఏంటిది? యథార్థత అంటే నిజాయితీ, ట్రూత్ఫుల్నెస్, నిజాయితీ.
అంటే అర్థం ఏంటిది? అన్ని సమయాలలో ఒకే విధముగా ప్రవర్తించడం. చర్చికొచ్చినప్పుడు తెల్ల బట్టలేసుకొని, పెద్ద బైబిల్ పట్టుకొని, పరిశుద్ధునిగా నా అంత నీతిమంతుడు లేడని చెప్పి కూర్చొని, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బండబూతులు తిడుతూ, కోపపడుతూ, అపవిత్రంగా బ్రతకడం కాదు. యథార్థత అంటే, నిజాయితీ అంటే ఏంటిదంటే, మనం దేవునికి మాట ఇచ్చాం. బాప్తిసం తీసుకున్న రోజు, ప్రభువా నీ ఆజ్ఞలకు లోబడతాను, నీ వాక్యానికి లోబడతాను, నీకు లోబడతాను, నీ మాట ప్రకారంగా బ్రతుకుతాను, సంఘానికి నేను క్రమంగా వస్తాను, సేవకునికి లోబడతాను, వాక్యానికి లోబడతాను, ఆజ్ఞలకు లోబడతాను. ఎన్నో వాగ్దానాలు ఆ రోజు మనం చేస్తూ ఉంటాం. దానిని చివరి దాకా ఆ మాట ప్రకారంగా బ్రతకడమే. అర్థమవుతుందా? చర్చికి వచ్చినప్పుడు అయ్యో దేవుడు నన్ను ఆస్వాదించాలంటే నేను నీతిగా ఉండాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను చక్కగా ఆజ్ఞలకు లోబడి ఉండాలి. మరి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అలాగ ఉండకూడదా? అంటే ఎల్లప్పుడూ ఒకేలాగా నిజాయితీగా బ్రతకడమే. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒక 2-3 విషయాలు ఈ యథార్థతను గురించి మీకు చూపిస్తాను, గమనించండి. మాట మరియు మన చేతలు ఏదైతే మాట్లాడుతున్నామో, అంటే చాలామంది చెప్తారు చూడండి, ఆయన మాట ఒకటి, ఆయన చేతలు ఒకటి. ఆయన మాట ఒకటి, ఆయన చేతులు ఒకటి. ఏదైతే చెప్తున్నామో, మాట్లాడుతున్నామో అదే చేయాలి. అర్థమవుతుందా? ఇక్కడ చెప్పేటప్పుడు మీరు గమనించాలి. చెప్పేదొకటి, చేసేదొకటి కాదు. ఏం చెప్తున్నామో అదే చేయాలి. అది యథార్థత, అది నిజాయితీ. మీరు గమనించాలి. చెప్పేదొకటి, చేసేదొకటిగా మనం ఉండకూడదు. మన మాటలు, మన ఆలోచన, మన తలంపు అన్నీ ఒకేలాగా ఉండాలి. క్రీస్తుకు భయపడి ఉండాలి. ఎల్లప్పుడూ యేసు నన్ను చూస్తున్నాడు అన్న భయం కలిగి మనం బ్రతకాలి. ఇంకా యథార్థతకి ఇంకొక మాట ఏంటిదంటే, ఇందాక మీకు చెప్పాను, నిజాయితీ, హానెస్టీ అంటారు. అంటే అర్థం ఏంటిదంటే, తప్పు అని తెలిసినప్పుడు రాజీ పడకుండా ఎల్లప్పుడూ కూడా ఏంటిది, ఆ తప్పును ఎదిరిస్తూ మనం మాట్లాడాలి. నా వాళ్ళు ఒక విధంగా, నీ వాళ్ళు ఒక విధంగా కాదు. న్యాయం తీర్చేటప్పుడు, న్యాయం చెప్పడానికి మనం ఉన్నప్పుడు అందరికీ ఒకే విధంగా న్యాయం తీర్చాలి. అందరినీ ఒకే విధంగా చూడాలి. వాళ్ళని ఒక విధంగా, వీళ్ళని ఒక విధంగా కాదు. అందరినీ ఒకే విధంగా. సంఘము అనేటప్పుడు మనమందరము యేసయ్య బిడ్డలం. యేసయ్య బిడ్డలందరికీ కూడా ఏంటి? యేసయ్య బిడ్డలందరికీ కూడా మనము ఒకేలాగా ప్రేమించాలి. కక్షలు లేకుండా, కుళ్ళు కుట్రలు లేకుండా, లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి పెట్టుకొని కాకుండా, ఏంటి, యేసు క్రీస్తు వారి యొక్క మనస్సు కలిగి, యేసు క్రీస్తు వారి యొక్క హృదయం కలిగి మనం ఏం చేయాలంటే, యథార్థంగా, నీతిగా, నిజాయితీగా మనం మాట్లాడాలి, జీవించాలి. దీన్నే యథార్థత అని చెప్తారు. ఇంకా మనం గమనించాలంటే, దీన్ని ఏమంటారంటే, ఆ యొక్క క్యారెక్టర్ అనేది ఏంటిదంటే, ఇతరులు నన్ను మెచ్చుకోవాలి అని కాకుండా, దేవుడు నన్ను మెచ్చుకోవాలి. దేవుడే నా గురించి సర్టిఫికెట్ ఇవ్వాలి. దేవుడే నన్ను గురించి ఏం చెప్పాలో సాక్ష్యం చెప్పాలి. మనుషులు కాదు, మనుషుల యొక్క పొగడ్తలు కాదు. కొంతమంది మనిషి పొగిడాడంటే వెంటనే వాళ్ళ సైడ్ మాట్లాడతారు. అట్లా కాదు. ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే, ఇతరులు మనల్ని మెచ్చుకోవాలని కాకుండా, అంతరాత్మకు భయపడి, లోపల ఉన్న దేవునికి భయపడి ఏం చేయాలి? ఏం చేయాలి? యథార్థంగా మాట్లాడాలి. బైబిల్ నుండి కొన్ని మాటలు మనం గమనిస్తే, యోబు ఉన్నాడు. యోబు మొదటి అధ్యాయము
1-2 వచనాల్లో మనం చూస్తూ ఉంటే, 2వ వచనం నుండి మనం గమనించినట్లు, లేకుంటే ఆ 1-10 వచనాల వరకు మనం చూస్తూ ఉంటే, యోబు ఉత్తముడు, సన్మార్గుడు, యథార్థవంతుడు, దేవునికి భయపడేవాడు, నిజాయితీ కలిగిన వాడు అని మాటలుంటాయి. యోబు యథార్థవంతుడు. ఎలా యథార్థవంతుడు? ఆయన గురించి ఉంది బైబిల్‌లో ఏమనుంది? ఏమనుంది బైబిల్‌లో? అతడు ఎంతటి యథార్థవంతుడంటే, దేవుణ్ణి ఒక్క మాట కూడా చెప్పడు. ఒక్క మాట కూడా. తన పిల్లలు, తనకున్న పిల్లలందరూ ఒకే రోజు చనిపోతారు. తనకున్న ఆస్తి అంతా ఒకే రోజు పోతుంది. తన శరీరమంతా కూడా రోగము, శరీరమంతా కూడా కురుపులతో, రోగముతో కూడా ఆయన నిండి ఉన్నాడు. పెంకులతో, చిల్లు పెంకులతో ఆయన గీక్కుంటూ ఉన్నాడు. తన భార్య వచ్చి అంటుంది, ఏమయ్యా ఇంకా యథార్థంగా ఉన్నావా? ఆ దేవుడు నిన్ను చూస్తున్నాడా? ఆ భార్య భర్తను అక్కడ ప్రశ్నిస్తూ ఉంది. అప్పుడు ఏమన్నాడు తెలుసా? వెర్రి దాని వల్ల మాట్లాడుతా ఉన్నావు అన్నాడే గాని, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అన్నాడే గాని, దేవుని ఒక్క మాట కూడా దూషించలేదు. యథార్థవంతుడు. ప్రియా దేవుని బిడ్డలారా గమనించాలి. తన స్నేహితులు వచ్చి అడుగుతున్నారు. తన స్నేహితులు వచ్చి చెప్తున్నారు, ఎక్కడైనా నువ్వు తప్పు చేసావేమో, ఏదైనా పాపం చేసావేమో. కానీ అక్కడ ఏమంటున్నాడంటే, ప్రియా దేవుని బిడ్డలారా మీరు గమనించాలి. యథార్థతను విడిచిపెట్టలేదు, దేవుణ్ణి దూషించలేదు. ఆమెన్. ఒక్క మాట కూడా దేవుని దూషించినట్లుగా మన బైబిల్ అక్కడ ఆ 42 అధ్యాయాల్లో మనం చూడలేము. చివరికి ఏమైంది? ఆయన యథార్థతను దేవుడు మెచ్చుకొని, ఆయన ఏదేదైతే కోల్పోయాడో వాటన్నిటిని రెండంతలుగా ఇచ్చాడు. మరలా భార్య వచ్చింది, మళ్ళీ పిల్లలు కన్నారు, వాళ్ళ కాపురము సజావుగా జరిగింది. బైబిల్ ఇలా యథార్థవంతులు చాలా మంది ఉన్నారు. దానియేలు అనే యథార్థవంతుడు, గొప్ప భక్తిపరుడు, భక్తిపరుడు ఆయన, యథార్థవంతుడు. ఒకరోజు వాళ్ళ ఊర్లో ఒక చట్టం వచ్చింది. ఇక ఏంటి? చట్టం వచ్చింది, ఇక ప్రార్థన చేయకూడదు. అయితే దానియేలు ఏం చేశాడు? ముమ్మార్లు ఇంత ముందుకు ఎలాగైతే ప్రార్థన చేశాడో, ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, అదే విధముగా చట్టం వచ్చిన తర్వాత కూడా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మీరు గమనించాలి, ఇతను యథార్థంగా ఉన్నందున భక్తి విషయంలో ఈయనను తీసుకుని వెళ్ళి సింహాల బోన్లో వేశారు. సింహాల బోన్లో వేసినా ఏం చేశాడు దేవుడు? అతని యొక్క యథార్థతను చూసి ఆయన కాపాడాడు. దానియేలు దేవుడే దేవుడని ఊరంతా దండోరా చేయబడ్డది. బబులోను సామ్రాజ్యం అంతా ఆ దానియేలు దేవునికి, ఆ దానియేలు దేవుని గురించి చాటింపు చేయబడ్డది. ఆ రాజు సాష్టాంగముగా ఆయన నమస్కారం చేస్తా ఉన్నాడు. యోసేపు అనే భక్తుడు ఉన్నాడు బైబిల్లో. యోసేపు అనే యొక్క భక్తుడు తన సొంత కుటుంబము చేత వ్యతిరేకించబడి, తన అన్నలు ఐగుప్తుగా అమ్మినప్పుడు పోతిబరి యొక్క ఇంటిలో బానిసగా ఆయన దిగి ఉన్నాడు. ఆ పోతిబరి అతన్ని కొనుక్కొని ఉంటాడు. అక్కడ ఆ పోతిబరి యొక్క భార్య ఇతనితో పాపము చేయడానికి వచ్చినప్పుడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు అనే తన యథార్థతను విడిచిపెట్టకుండా దేవునికి భయపడ్డాడు. చెరసాల్లో వేశారు. చెరసాల్లో యథార్థతను కాచుకున్నాడు. ఒకరోజు వచ్చింది. ఆ రోజు యోసేపును దేవుడు గొప్పగా హెచ్చించాడు. ఆ సామ్రాజ్యానికే యోసేపు ఒక గొప్ప రాజుకు తర్వాతి స్థానములో ఒక గొప్ప మంత్రిగా, గవర్నర్గా ఆయన హెచ్చించబడి అనేక మందిని పోషించినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ నెల వాగ్దానాన్ని వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. యథార్థంగా మనం బ్రతికినప్పుడు మన ఇంట్లో ధననిధి ఉంటుంది. యథార్థంగా మనం బ్రతికినప్పుడు మన ఇల్లు సమాధానంగా ఉంటుంది. యథార్థంగా బ్రతికినప్పుడు మన పిల్లలు, మన భార్య, మన కుటుంబము ఆశ్వాదకరంగా ఉంటుంది. యథార్థంగా బ్రతికినప్పుడు
మనం చేస్తున్న ఉద్యోగములో యోసేపు వలె ప్రమోషన్ వస్తుంది, దానియేలు వలె ప్రమోషన్ వస్తుంది. యథార్థంగా బ్రతికినప్పుడు నేను ఎంతమంది ఎన్ని మాటలన్నా ఒకరోజు యథార్థత గెలుస్తుంది. యోబు జీవితంలో తన యొక్క స్నేహితులు ఎంత వ్యతిరేకంగా చెప్పినా చివరికి యోబు ఏదైనా ఎంత కోల్పోయాడో అంతకు రెండంతలు ఆశ్చర్యకరంగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క 2026వ సంవత్సరంలో ఈ రెండవ భాగంలో మనం ఉన్నాం. ఇంకా 6 నెలలు మాత్రం ఉన్నది. ఈ 6 నెలల్లో మనం యథార్థంగా బ్రతికినట్లయితే ఈ వాక్యాన్ని వింటున్న మీరు, నేను, మనమందరము యథార్థంగా బ్రతికినట్లయితే దేవుడు గొప్ప ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మనందరికీ ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరికి కూడా తల వంచినట్లయితే ఈ వాక్యాన్ని వింటూ ఉన్న యూట్యూబ్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి కూడా తలలు వంచి మనం ప్రార్థన చేస్తూ ఉందాం. ప్రార్థన చేద్దాం. ఇలాంటి యథార్థత నాకు దయచేయండి, నా కుటుంబానికి దయచేయండి, నా బిడ్డలకు దయచేయండి. అవును తండ్రి, శాంతి సమాధానము యథార్థంగా ఉన్నవాన్ని తోడుగా ఉంటుంది. భక్తిహీనుడు ఎప్పుడు కూడా భయపడుతూ, భక్తిహీనుడు నష్టపోతూ ఉంటాడు. కానీ యథార్థంగా ప్రవర్తించేవానికి దీవెనలు మెండుగా ఉంటాయి. తండ్రి, ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలని మీరు ఆశీర్వదించండి, గొప్ప కార్యాలు చేయండి. మీ నామానికి మహిమగా ఎదుగుతున్న ఈ నెలలో వివాహములు జరిపించుకుంటున్న బిడ్డల్ని మీరు దీవించి ఆస్వాదించండి. పెళ్లి రోజు చేసుకుంటున్న బిడ్డలు మీరు దీవించండి. పుట్టినరోజు జరిపించుకున్న బిడ్డలు మీరు దీవించండి. ఏ ప్రయత్నాలైతే బిడ్డలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలని సఫలమవడానికి సహాయం చేయండి. వ్యాపార విషయాలలో, ఉద్యోగ విషయాలలో మీ కృప, మీ దయ ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచండి. ప్రతి బిడ్డలు ప్రభాదిగు తండ్రి, క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షావిధి లేదని మేము చూస్తూ ఉన్నాం. క్రీస్తులో జీవిస్తున్న ప్రతి ఒక్కరు తండ్రి యథార్థముగా బ్రతుకుటకు మీరు సహాయము చేయండి. యథార్థవంతుని ప్రభాదిగు తండ్రి, స్తోత్రాలు తండ్రి. యథార్థముగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు కలవాడని మీరు చెప్తా ఉన్నారు. అవును తండ్రి, స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు యథార్థంగా ప్రవర్తించి పరలోకానికి వారసులుగా మారుదురుగాక, మీ సన్నిధికి వారసులుగా మారుదురుగాక. దీవించు, ఆస్వాదించు. మీకే మహిమ, మీకే మహిమ. ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.